హలో, నా పేరు డాక్టర్ పురుధావన్. ఈ రోజు మనం కెటనిన్ క్లియరెన్స్ టెస్ట్ గురించి చాలా సమాచారం చెప్పాలి. ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు, ఇది అర్థం ఏమిటి, మనకు ఇది గురించి ఏమి తెలుసుకోవచ్చు, ఈ వీడియోలో మనం అన్నింటినీ తెలుసుకోగలము. కాబట్టి ఈ టెస్ట్ను మరియు మన శరీరం గురించి అర్థం చేసుకోవడానికి మొదటిగా మన శరీరాన్ని అర్థం చేయాలి. శరీరంలో ఏమి జరుగుతోంది? కిడ్నీ విఫలతతో పీడితులు శరీరంలో కెటానిన్ క్లియరెన్స్ టెస్ట్ చేస్తారు. కారణం కిందికి మూత్రం మరియు మూత్రపిండం ద్వారా శరీరం నుంచి ఎంత కెటానిన్ వస్తుందో చూడాలి. కాబట్టి మొదట కెటానిన్ అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. So, let's understand what ketamine is. First, it is a type of protein waste material that our muscles produce when we engage in any kind of physical activity. శక్తి కోసం గ్లూకోజ్ దాని లోపలకు వెళ్ళినప్పుడు మనం దానిని కదిలిస్తాము. అప్పుడు మన శరీరంలో అన్ని సమయాల్లో కొద్దిగా కెటానిన్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు అది ఏర్పడినప్పుడు వ్యర్థ పదార్థం అవుతుంది. అప్పుడు మన మూత్రపిండాలు దానిని ఎల్లప్పుడూ మూత్రం రూపంలో తొలగిస్తున్నాయి. కానీ మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు కెటానిన్ శరీరం నుండి బయటకు వెళ్లడాన్ని తగ్గిస్తుంది. మరియు అది ఫలితంగా మన శరీరంలో కెటానిన్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి మేము కెటానిన్ క్లియరెన్స్ టెస్ట్ గురించి మాట్లాడటం వల్ల మన కెటానిన్ స్థాయి పెరిగింది, మన యూరియా స్థాయి పెరిగింది. కానీ ఆ టెస్ట్ ఎక్కడ చేస్తారు? అది మన రక్తం పరీక్ష. అందువల్ల మన రక్తంలో కెటనిన్ మరియు యూరియా పరిమాణం పెరుగుతోంది. కానీ మనం చికిత్స ప్రారంభించినప్పుడు మూత్రపిండాలు కెటానిన్ శరీరం నుండి ఎంత బాగా తొలగిస్తున్నాయో కూడా చూడాలి. కాబట్టి మేము ఆ పరీక్షను కెటానిన్ క్లియరెన్స్ టెస్ట్ అని పిలుస్తాము. మరియు ఇది రక్తం కాదు, ఇది మీ మూత్రం. కాబట్టి మూత్రం యొక్క 24 గంటల నమూనాను తీసుకుంటారు మరియు కెటానిన్ ఎంత బయటకు వచ్చిందనే దానిపై పరీక్ష చేస్తారు. కెటానిన్ విలువ తగ్గుతుంటే రక్తంలో కెటానిన్ కూడా పెరుగుతుంది. అప్పుడు మూత్రపిండం దెబ్బతింటున్నట్టుగా ఉంటుంది. రక్తంలో కెటానిన్ పరిమాణాన్ని తగ్గించాలంటే కిడ్నీల ద్వారా క్లియరెన్స్ ఇవ్వాలి. శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. అక్కడ మూత్రపిండాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలి. కాబట్టి కెటానిన్ క్లియరెన్స్ టెస్ట్లో మార్పులు పురుషులు మరియు స్త్రీలలో కొద్దిగా వేర్పిస్తాయి. పురుషులలో దీని విలువలు 98 నుండి 137 వరకు ఉన్నాయి. అమ్మాయిలులో ఇది 88 నుండి 128 మిలీగ్రాంల వరకు ఉంటుంది. దాని క్లియరెన్స్ మన సాధారణ విలువల్లోనే ఉంది. మీ రక్తంలో కెటానిన్ స్థాయిని తగ్గించడానికి మీ మూత్రంలో క్లియరెన్స్ పెరగాలి. మరియు ఇది చికిత్స. So, if you are a patient undergoing treatment for science and genetics and you had your urine ketamine clearance test done, you know that the clearance of ketamine increases in your urine when you start the treatment. కాబట్టి మీరు శ్రద్ధ వహించాల్సిన విషయం ఏమిటంటే మీ రక్త నివేదికలో కెటానిన్ యొక్క విలువ తగ్గించాలి మరియు మీ మూత్రంలో కెటానిన్ క్లియరెన్స్ విలువ పెరగాలి. మూత్రంలో కెటానిన్ క్లియరెన్స్ పెరిగితే మీ రక్తంలో పేరుకుపోయిన కెటానిన్ బయటకు రావడం ప్రారంభిస్తుంది మరియు ఇది ఉత్తమ చికిత్స. దీనికోసం మేము కిడ్నీలపై పని చేయాలి. Understanding why the kidneys are getting damaged and what is causing it is very important. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల 80 మంది రోగికి బీపీ లేదా షుగర్ ఉన్నారు. బీపీ మరియు షుగర్ రెండు వ్యాధులు అనగా నియంత్రించడం సులభం. బీపీ సాధారణ విలువలు 12/80 అవుతాయి. If your BP is 140/100, it means that your kidneys are being damaged due to high BP. And if your BP is high for a long time, it means that your kidneys are being damaged continuously. అదేవిధంగా మీకు డయాబెటిస్ కూడా ఉంది. If your glucose levels are high, like 200, 250, 300, 350 or 400, it means that your kidneys are always being damaged. ఫలితం ఉంటుంది, కానీ మూత్రపిండాల పని తీరుతుంది. కెటానిన్ ను తొలగించడానికి మూత్రపిండాలు చేసే పని తగ్గిపోయి రక్తం పుల్లగా మారుతోంది. రెండు పరిస్థితులలో కూడా మీరు మొదటిగా ఏదైనా చేయాల్సిన పని ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీ, షుగర్ అదుపులో పెట్టుకోండి. బీపీ మరియు షుగర్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత కిడ్నీలకు కొత్తగా ఎలాంటి హాని కలుగకుండా ఉంటుంది. మూత్రపిండాలు కొత్త దెబ్బతినడం తరువాత మీ మూత్రపిండాలు వాటి పనితీరును పునరుద్ధరిస్తాయని ఆశిస్తున్నారు. మూత్రపిండాలు నయం అవుతాయి మరియు వాటి పనితీరును పెంచుతాయి. మనం మూత్రపిండాలను సరిగా పనిచేసి మూత్రపిండాల నష్టాన్ని నియంత్రణలో పెట్టిన తర్వాత కెటానిన్ స్తరం స్వయంచాలకంగా తగ్గించడం ప్రారంభమవుతుంది. మూత్రపిండాల పనితీరు పెరగడం ప్రారంభమవుతుంది మరియు ఇది సికిడి రోగులకు చికిత్స అవసరం. రక్తంలో కెటానిన్ స్థాయిని తగ్గించడానికి మీరు మూత్రంలో కెటానిన్ స్థాయిని పెంచాలి. ఇది మీ సమస్యలను తొలగిసి మీ శరీరంలో ఉన్న లక్షణాలను తగ్గించడం ద్వారా మీ స్థితిని మెరుగుపరుస్తుంది. నేను ఈ వీడియో నుండి మీరు చాలా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు ఏదో సందేహం ఉంటే నాకు అడగండి. నేను కూడా అందుబాటులో ఉన్నాను మరియు మీరు నాకు సంప్రదించవచ్చు. ఇదితో నేను వెళ్లాలనుకుంటున్నాను. తర్వాత కలవాలనుకుంటున్నాము. నమస్తే.